ఎట్టకేలకు మహేష్ బాబు రాజమౌళి సినిమా స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ చాలా సింపుల్ గా జరిగింది. అంత భారీ బడ్జెట్ తో పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ ను చాలా సింపుల్ గా ఏమాత్రం హంగు ఆర్భాటాలు లేకుండా చేశాడు జక్కన్న. ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం ప్లాన్ చేస్తారో చెప్పడం కష్టం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన కొన్నేళ్లుగా పాటిస్తున్న కొన్ని సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశాడు మహేష్. మరీ ముఖ్యంగా ఎంత పెద్ద సినిమా అయినా తన సినిమా ఓపెనింగ్ కి రాడు. తన సినిమా ఓపెనింగ్ కి తాను వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ బాబుకు సెంటిమెంట్. దాంతో చాలా ఏళ్లుగా తన సినిమా ఓపెనింగ్ కి హాజరవ్వకుండా స్కిప్ చేస్తూ వస్తున్నాడు. ఇక రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తుండడంతో మహేష్ వస్తాడా రాడా అని చాలా కాలంగా ఇండస్ట్రీ అంతా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూసింది. ఇక చాలా మంది అనుకున్నట్లుగానే మహేష్ బాబు తన అన్నేళ్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఈ సినిమా ఓపెనింగ్ కి అటెండ్ అయ్యారు. అంతేకాదు, ఓపెనింగ్ లో మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయి. కుర్ర హీరోలు కుళ్ళుకునేలా అమ్మాయిల మనసుల్లో మరోసారి రాజకుమారుడు అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇక అలా రాజమౌళి సినిమా కోసం ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఆయన మరో సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడట. అది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా ఏ సినిమాలో కూడా షర్ట్ విప్పలేదు, బాడీని ఎక్స్పోజ్ చేయలేదు. అలా చేయకుండానే ఆయన సూపర్ స్టార్ రేంజ్ కి వచ్చాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నేనొక్కడినే సినిమా కోసం బాడీ పెంచిన మహేష్ బాబు ఆ సినిమాలో కూడా షర్ట్ విప్పలేదు. కాకపోతే కాస్త స్లీవ్లెస్ లో కండలు చూపించాడు, కానీ సిక్స్ ప్యాక్ చూపించలేదు. ఇక ఈసారి రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ కాన్సెప్ట్ కావడం, అడ్వెంచరస్ మూవీ కావడంతో పక్కాగా షర్ట్ విప్పాల్సిన పరిస్థితి. దాంతో మహేష్ బాబు ఈ సినిమా కోసం మరో సెంటిమెంట్ ని బ్రేక్ చేయబోతున్నాడట. మహేష్ హైట్ కు, పర్సనాలిటీ, కలర్ కు సిక్స్ ప్యాక్ చేస్తే హాలీవుడ్ హీరోలను మించి కనిపించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. నిజంగా మహేష్ బాబు కండలు చూపించే కార్యక్రమం జరిగితే ఫ్యాన్స్ దిల్ ఖుషి అవడం ఖాయం. సినిమా కూడా ఓ రేంజ్ హిట్ అవుతుంది అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ షార్ట్ కాకముందు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈసారి 2000 కోట్ల మార్కుని ఈజీగా దాటేయడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.